కష్టకాలంలో వైసీపీలో ఉన్న వారికి భవిష్యత్తులో పదవులు లభిస్తాయని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వైసీపీ నెల్లూరు రూరల్ ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో అనేక మంది పార్టీలో ఉన్నారని, వీరిని పార్టీ గుర్తు పెట్టుకుంటుందని, నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో పూర్వ వైభవాన్ని పార్టీకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. నేనైతే ఒకటే అనుకుంటా ఉన్నాను, ఇంకా ఎన్నికలు మనకు 4 సంవత్సరాల 9 నెలలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మన కార్యకర్తల్ని కాపాడుకోవడం, వైఎస్ఆర్సీపీని రూట్ లెవెల్లో స్ట్రాంగ్ గా చేసుకోవడం ఇది ఒక పెద్ద బాధ్యత. ఈ రోజు ఈ బాధ్యత తీసుకున్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారిని నిజంగా చాలా అభినందనీయులు. తప్పకుండా ఈరోజు పార్టీలో కొంతమంది కొన్ని పదవులు అనుభవించి పక్కకి వెళ్ళుండొచ్చు. నేనైతే వాళ్ళని చూసి సంతోషపడతా ఉన్నాను. తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి. కానీ ఇప్పుడు మనకు కూడా ఒక అవకాశం ఏర్పడింది. నిజంగా ఎవరైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, పార్టీ అంటే లాయల్గా ఉన్నారో, వారందరికీ నాయకత్వాన్ని ఇచ్చి ప్రతి డివిజన్ లో కూడా, ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో కూడా మనం ఈ రోజు ఒక స్ట్రాంగ్ క్యాడర్ ని మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులకి లీడర్షిప్ ఇచ్చి వాళ్ళని ఎలివేట్ చేసే అవకాశం కలిగింది. తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఇటు సిటీలో కానీ రూరల్లో కానీ రెండింటిలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఏర్పడింది. ఈరోజు చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమనంటే, లాస్ట్ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మాకు అంటే టీడీపీ వాళ్ళకి ఆ పార్టీ గెలుస్తుందనే నమ్మకం 4 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. కానీ ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో 4 నెలలకే వైఎస్ఆర్సీపీ మళ్ళా పార్టీ రాబోతా ఉంది నెక్స్ట్ ఎన్నికల్లో అనే నమ్మకం వైఎస్ఆర్సీపీ ఏర్పడింది. మీ నాయకులను చూసిన అదే అనిపిస్తా ఉంది. అలానే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరిని కదిలిస్తే కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఈసారి తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించాలా, ఒకసారి పొరపాటు జరిగిందనే అభిప్రాయం ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అని ఈరోజు టీడీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరో కొంతమంది ఒక 5-6 మంది వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ ఖాళీ అయిందని, భూస్థాపితమైందని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి అర్థం కాక మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం ఈ రోజు కూడా ఒకటే చెప్తారు, ఎవరైనా పోతే పోనీయండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళతో మనం పని చేయించుకుందాం. ఈ రోజు మనల్ని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో రేపటి రోజున పార్టీ వచ్చిన తర్వాత వారందరినీ కూడా మనం కాపాడుకుంటాం. మీరు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకు అండగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మొదటిగా మొన్న ఈ మధ్య కొన్ని చేంజెస్ చేసినప్పుడు యాక్చువల్గా సిటీ వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారికి రూరల్ నాకు అని చెప్పారు. కానీ వాస్తవంగా నేను సిటీ అంటే నాకు కొంత అటాచ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సరే పెద్ద ఆయన చెప్పినారు, ఇంకా మనం కాదనిలేమని అనిపించింది. మళ్ళీ అనిల్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత నాకు రూరల్ నుంచి మళ్ళీ సిటీకి మార్చి విజయ్ కుమార్ రెడ్డి గారిని రూరల్కి అలాట్ చేసినారు. నాకు ఆ ఆప్షన్ రైట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే రూరల్లో విజయ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు. పార్టీకి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అంటే అపోజిషన్ లో మన వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీకి అండదండగా మన విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ అలానే అరుణక్క కానీ ఇద్దరు కూడా పనిచేస్తా ఉన్నారు. సో ఒక మంచి ఆప్షన్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అనిపించింది. సో మొదటి నుంచి కూడా ఒక ధైర్యంగా పార్టీకి అండగా ఉన్నటువంటి విజయన్న ఆధ్వర్యంలో రూరల్లో ఒక అంటే మొదటి నుంచి కూడా మీకు అందరికీ తెలుసు, నెల్లూరు రూరల్ అనేది వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ గా ఉండేటువంటి ఒక ఏరియా. సో అక్కడ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అభిమానులు కానీ పార్టీ క్యాడర్ కూడా బాగుంది. సో డెఫినెట్ గా మనం ఒక కొత్త క్యాడర్ ని, కొత్త లీడర్షిప్ ని ప్రతి దగ్గర కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీకి నెల్లూరు రూరల్లో తిరిగి మళ్ళా ఒక మంచి వైభవాన్ని విజయన్న ఆధ్వర్యంలో అన్న మళ్ళా ఆ పరిస్థితి తీసుకొని వస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజయన్న అంటే ఒక నమ్మకం. మొదటి నుంచి కూడా రూరల్ అన్నప్పుడు ఒక ఆప్షన్ కావాలనుకున్నప్పుడు విజయన్న గురించి ఆలోచిస్తారు. సో అటువంటి ఒక మంచి లీడర్షిప్ లో మీరందరూ కూడా చక్కగా రాబోయే రోజుల్లో పనిచేస్తారని, అలానే గోవర్ధన్ కానీ అనిల్ కుమార్ గారు మనకి సీనియర్ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో తను కూడా 15 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. మరి వారందరి అనుభవంతో డెఫినెట్ గా సిటీ రూరల్ రెండింటిలో కూడా
వైఎస్ఆర్సీపీకి గతంలో కంటే కూడా మిన్నగా ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు క్యాపిటల్ గా ఉన్నటువంటి నెల్లూరులో సిటీ రూరల్ రెండింటిలో కూడా ఒక మంచి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తామని మీ అందరి ముందు కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇన్ని చేసిన తర్వాత కూడా ఇలా జరిగిన తర్వాత యాక్చువల్గా నేను ఈ రాజకీయాలన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఈ పార్టీని నమ్ముకొని కొన్ని లక్షల మంది కార్యకర్తలు కానీ పేద ప్రజలు కానీ ఎంతో మంది నమ్ముకొని ఉన్నారు. వారందరి గురించి ఆలోచించాను. రాత్రి ఉదయం లేచిన తర్వాత అనిపించింది, ఇది నా ఒక్కడి పార్టీ కాదు, ఇది నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదు. తప్పకుండా ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం నేను తప్పకుండా పాలిటిక్స్ లో ఉండాలి. మళ్ళా వైఎస్ఆర్సీపీని దేశంలో కల్లా ఒక అత్యున్నతమైన పార్టీగా నేను బలోపేతం చేయాలనే నిర్ణయంతో మొదటి రోజు నుంచి కూడా 11 సీట్లు వచ్చినా కూడా ఆ తర్వాత రోజు నుంచి ఆయన యాక్టివ్ గా ఉన్నారు. అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తా ఉన్నారు, ఒక స్ఫూర్తిని ఇస్తా ఉన్నారు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీకి మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చడానికి తప్పకుండా అందరితో పాటు నేను కూడా పనిచేస్తానని అందరికీ సవినయంగా తెలియజేస్తూ, విజయ్ కుమార్ రెడ్డి గారితో పాటు మీరు అందరూ అండగా ఉండి రూరల్లో ఒక వైఎస్ఆర్సీపీకి ఒక మంచి క్యాడర్ని తయారు చేస్తారని సవినయంగా తెలియజేస్తూ